మాజీ వెంకటేశ్వర గారు నమస్తే సార్. తెలుగుదేశం పార్టీ నుంచి అయితే లేటెస్ట్గా బై ఈవినింగ్ ఇన్ ద లేట్ ఆఫ్టర్నూన్ వాళ్ళది ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక చాలు కామెంట్ చేసింది చాలు, అత్యుత్సాహం ప్రదర్శించకండి, మీ వ్యక్తిగతమైన అభిప్రాయాలు మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి. జనసేన పార్టీలు ఈ స్థాయిలో రియాక్షన్స్ రాకపోయినా కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో తప్పేమి లేదు కోరిక ఉండటంలో. మరి ఆ లెక్కన మేము సీఎంగా చూడాలని పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం. ఇది కూడా తప్పేం లేదు, కానీ బలాబలాలు చూసుకోవాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టీడీపీ పార్టీ కొన్ని సంవత్సరాలుగా బలంగా ఉంది, దాంట్లో క్వశ్చన్ ఏం లేదు. ఓకే, ఒకసారి అధికారం కోల్పోవచ్చు, ఇంకోసారి అధికారంలోకి రావచ్చు, కానీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ చూసుకోవాలి కదా. అదే అర్థం వచ్చే రీతిలో మీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రాక్టికల్గా ఎలక్షన్స్ బిఫోర్ అవ్వచ్చు, ఎలక్షన్స్ తర్వాత అవ్వచ్చు, ఆయన ఎప్పుడు కూడా రీఇటరేట్ చేస్తుంటారు, మనం ఎప్పుడు మన బలాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి, ప్రాక్టికల్గా ఆలోచించాలని చెప్పి. అది ఎందుకు ఎక్కట్లేదో జనసేన పార్టీ శ్రేణులకు ఇప్పటికీ అర్థం కానటువంటి విషయం. లేదా కొంతమందికి నిజంగా చాలామందికి తెలియకపోవచ్చు, డిప్యూటీ సీఎంకు ఉన్నటువంటి ఒక డెఫినేషన్ తెలియకపోవడం మూలంగా కూడా అదేదో పెద్ద పదవి అని చెప్పేసి ఊహించేసుకుంటున్నారేమో. అది కాదని చెప్పేసి చెప్పకనే చెప్పారు. రాజ్యాంగం చదవకపోయినా గత ప్రభుత్వంలో పెద్దలు చేసినటువంటి దానికి సరే అనేక సందర్భాలు ఇంతకుముందు కూడా ఉప ముఖ్యమంత్రులుగా చెప్పిన, ఉప ప్రధానిగా చేసిన అవి అంతా అలంకారప్రాయమే, వాటికి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉండవు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో ఒక మినిస్టర్ అవుతాడు అనేది నాకున్నటువంటి నాలెడ్జ్. మరి అది ఆ రకంగా నాలెడ్జ్ లేకపోవడం కూడా ఈ రకమైన పొరపచ్చాలకు కారణం అవుతుందేమో. ఇంట్రొడక్షన్ మీరు బాగా చెప్తారు. మిత్రుడు తెలుగుదేశం తరఫున రిప్రజెంట్ చేసేటువంటి మిత్రుడు కూడా చాలా చక్కగా బ్యాలెన్స్ గా ఉన్నటువంటి విషయాన్ని ఒప్పుకుంటూ మాట్లాడారు. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ కూడా జస్ట్ 1 hour నుంచి సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఈ విషయం మీద ఫుల్ స్టాప్ పెట్టినటువంటి విషయం బహిర్గతం అవుతుంది. అయితే మీరు చెప్పినట్టు ఏంటంటే కాన్స్టిట్యూషన్లో ఓన్లీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే కానీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం లేకపోవచ్చు, కానీ ఒక కూటమి ఏర్పడినప్పుడు, ఒక కూటమి ఇట్స్ ఎన్ ఎలియన్స్ బిఫోర్ ఎలక్షన్స్ వెళ్ళినప్పుడు ఆ కూటమి ఏర్పడటానికి కొన్ని రకాలైనటువంటి చర్చలు, ఆ చర్చల్లో ఒడంబడికల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణులు ఇవన్నీ కూడా అంతర్గతంగా అది కూటమికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులకి ఉంటుంది. దానికోసం తెలుగుదేశం జనసేన పార్టీ సమన్వయం కోసం రాష్ట్ర లెవెల్లో 2 కమిటీల్ని అటు అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం తరఫున, ఇటు మనోహర్ గారిని జనసేన తరఫున వేయటం, పరస్పరంగా చర్చలు జరుపుకుంటాం. అల్టిమేట్ గా జనసేన పార్టీ అధినాయకులైనటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడైనటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూర్చుని వారు మాట్లాడుకున్నారు. దాన్ని సాఫీగా సాగిపోయేటువంటి సంసారంలో బీయింగ్ ఏ పాలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాస్ రెడ్డి గారు, మహాసేన్ రాజేష్ గారు అంటేనేమో సెన్సేషన్ కావాల్సిందే, కానీ ఆయనకి ఈ ప్రభుత్వం ఉంటే ఏంటి, ఊడితే ఏంటి, లేకపోతే ఈ రాష్ట్రం ఎట్లా ఉందో ఏంటో కానీ ఆయన సెన్సేషనల్ కావాలి, ఆయన మాట్లాడేస్తాడు, ఆయన అభిప్రాయం చెప్పుకోవచ్చు సాధారణ కార్యకర్త కానీ తెలుగుదేశం తరఫున రిప్రజెంటేటివ్ కానీ పాలిట్ బ్యూరోలో మెంబర్లో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం మీద పవన్ వెంకటేష్ గారి మీద సార్ చెప్పండి. ఆయన అధికార ప్రతినిధి కూడా, ఆయన యాక్చువల్ గా ఎమ్మెల్యే ఆస్పిరెంట్, ఎమ్మెల్యే సీట్ కాదు. నేను కూడా చెప్పేది అదే, పవన్ కళ్యాణ్ గారి మూలంగా ఆయన సీటు పోయింది అనేటువంటి దొగ్ధ ఆయనకి ఏంటంటే ఎట్ ది సేమ్ టైం కూటమి ప్రభుత్వం చక్కగా పనిచేస్తుంది, ఏదో చేయాలని ఆలోచన అయితే ఉండొచ్చు. కానీ ఒక్కటేంటంటే ఆయన టీడీపీ సభ్యుడు, టీడీపీ అధికార ప్రతినిధి. ఇప్పుడు ఒక్క నిమిషం అంటే నేనేమన్నానంటే టార్గెటెడ్ గా మాట్లాడొద్దు, మీ అభిప్రాయం మీరు చెప్పొచ్చు. నేనేమన్నానంటే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వాళ్ళే ఒక్క నిమిషం పొలిట్ బ్యూరో మెంబర్ అయినటువంటి ఆయనే పక్కనే ముఖ్యమంత్రి గారు కూర్చున్నారన్నప్పుడు అంత ఓపెన్ గా ఆయన అభిప్రాయాన్ని ఆయన విషయం చెప్పినప్పుడు వినండి మీరు. నేను రాజేష్ గారిని అనేది అసలు నేను ఎత్తను, నాకు అవసరం లేదు కూడా. యాజ్ ఏ పాలిట్ బ్యూరో మెంబర్ గా ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ దగ్గర ముందు మాట్లాడినప్పుడు చీఫ్ మినిస్టర్ గారు మౌనంగా ఉండటంలో కానీ, అసలు పాలిట్ బ్యూరో మెంబర్ గా ఆయన పాలిట్ బ్యూరో మెంబర్ తెలుగుదేశం పార్టీ కాబట్టి లోకేష్ గారు తెలుగుదేశంలో నేషనల్ ప్రెసిడెంట్ ఇవ్వమని రికమెండ్ చేస్తే ఆయన మెప్పు ఈయన పొందుతాడు, బాగుండదు. కానీ కూటమి విషయాల గురించి ఒక పార్టీ సభ్యుడు మాట్లాడుతున్నది మంచిది కాదు. సరే, ఏదో నేను చాలా మాట్లాడాలనుకున్నా కానీ అది టీ కప్లో తుఫాన్ లాగా ఎగిరిపోయింది కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడటం కూడా అంత మంచిదైనటువంటి విషయం కాదు. కానీ ఒక్కటి మాత్రం తెలుగుదేశం తరఫున రిప్రజెంట్ చేసిన మిత్రుడు చెప్పినట్టు
పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో అప్పుడున్నటువంటి దోచుకో దాచుకో దండుకో అనేటువంటి ప్రభుత్వం, విద్వేషం విధ్వంసం విద్రోహం ఈ మూడింటికి ప్రత్యక్ష నిదర్శనం డెఫినేషన్ అయినటువంటి ప్రభుత్వం పోవాలనేటువంటి ఉద్దేశంతో విప్పటంలో జరిగినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సభలో చాలా విస్పష్టంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చీలనీననే మాట ఏదైతే అన్నాడో కేవలం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వ్యవస్థల యొక్క పతనావస్థకి అంచుకు చేరినటువంటి పరిస్థితుల్లో కూలిపోయిన వ్యవస్థను మనం నిలపాలనేటువంటి ఆలోచనతో ఆ రోజున ఆయన స్టాండ్ తీసుకుంటే కాదు, ఈజ్ అబైడ్ బై స్టాండ్. ఏదైతే ఆయన స్టాండ్ తీసుకున్నాడో ఆ స్టాండ్కి ఆయన మనసా వాచ కట్టుబడి ఏదైతే తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీకి మధ్య ఉన్నటువంటి స్వల్ప వైరుధ్యాలు కానీ ఏదైనా అభిప్రాయ భేదాలను కూడా అధిగమించి రెండు నాయకత్వాలను కూడా కన్విన్స్ చేసి ఆయన గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి ఆంధ్ర రాష్ట్రం అల్లకొల్లోలం అయిపోయి ఆ కుటుంబం ఇబ్బందులు పడుతుంటే స్వయంగా సెంట్రల్ జైలుకి వెళ్ళి వితౌట్ ఎనీ డిస్కషన్స్ కానీ చర్చలు కానీ ఆశలు కానీ అత్యాశలు కానీ ఇవన్నీ ఏమి లేకుండా కేవలం ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు వారు చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం మిత్రులు చెప్పారు, గత ఇంకా 15 సంవత్సరాలు అయినా సరే చంద్రబాబు గారు సీఎం గారు ఉన్న వారి అనుభవం ఈ రాష్ట్రానికి కావాలన్నట్టు మాట్లాడేయటం అంత ప్లెయిన్ గా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు మేము రాజకీయ నాయకుడిగా చూడమండి, ఆయన స్టేట్స్మన్, ఆయన ఒక భవిష్యత్తులో దార్శనికంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. సరే ఏది ఏమైనప్పుడు కూడా మీరు ఈ చర్చ పెట్టి మళ్ళా ఒకరి మీద ఒకరి మేము అనుకోకుండా అల్టిమేట్ గా కిరణ్ రాయల్ గారు కూడా చాలా గొప్పగా మాట్లాడారు. అయ్యా మీ కార్యకర్తలు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గారిను చూడాలనుకుంటారు, మా కార్యకర్తలు ఎప్పుడు కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు సీఎం అని అంటాం. ఈయన మీరు ఈ విధంగా అరిస్తే నేను సీఎం అవునని ఆయన వారిస్తూ ఎన్ని జరిగినటువంటి విషయాలే. అది కాదు, కిరణ్ రాయల్ గారు ఏమి చెప్తారంటే ప్రత్యర్థి మన కోసం చూస్తున్నాడు. ఇవాళ ఏదో అయిపోయిందని మేము అనుకోవట్లా, 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీ మనకు ఉంది. ప్రత్యర్థి పార్టీ ఎక్కడ మన యొక్క కూటమిలో చీలికలు ఏర్పడతాయో ఈ చీలికలను పెద్ద చేసి తద్వారా లబ్ధి పొంది ఆ అవకాశాన్ని మనం ఇచ్చినట్లయితే మనం ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అది కూడా ఆలోచించడం అని కిరణ్ రాయల్ గారి మెసేజ్ చాలా అద్భుతంగా ఉంది. మన ఫస్ట్ పార్టీని తీసేయండి, ఫస్ట్ పార్టీ ఉన్నప్పుడు నేను నా పార్టీలో ఉన్నప్పుడు నా పార్టీని నేను సపోర్ట్ చేసుకుంటాను, తెలుగుదేశంలో తెలుగుదేశం సపోర్ట్ చేసుకో, అది కాదు. సెకండ్ పార్ట్ ఆఫ్ ది కిరణ్ రాయల్ స్టేట్మెంట్. ఎందుకంటే కిరణ్ రాయల్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ మెంబర్. తర్వాత ఆయన ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కూడా కాదు, ఇది చంద్రశేఖర్ రెడ్డి గారు లాగా ఆయన ఎక్స్ మినిస్టర్ సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంట్ బ్యూరో మెంబర్. వీళ్ళంతా కూడా బాధ్యత గల స్థానంలో ఉన్న వాళ్ళు మాట్లాడేది. కానీ కిరణ్ రాయల్ గారు ఏ విధమైనటువంటి బాధ్యత లేకపోయినా ఒక స్పోక్స్ పర్సన్ గా చాలా చక్కగా మాట్లాడారు. దట్ ఈస్ ద గుడ్ స్టాండ్. ఎందుచేతంటే తెల్లారు మనం 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి సెంట్రల్ మినిస్టర్, పవన్ కళ్యాణ్ గారి చీఫ్ మినిస్టర్, లోకేష్ గారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మాకు అభ్యంతరం లేదని ఒక మా సైడ్ నుంచి ఉంటే కౌంటర్ పార్ట్ ఉంటే ఈ మధ్యన కూడా వాటిని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయో సెన్సేషనలిజం గురించి ఎక్కడో ఎవరో నోరు జారిన తర్వాత అది ఎటు దారి తీస్తుందో మాబక్రసీలో దాంట్లో ఎటు దారి తీస్తుందో కూడా తెలియదు. మనం అనుకుంటున్నాం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది ఆ పార్టీకి ఆయనకు తగ్గ హోదాని క్రియేట్ చేయడానికి చేసినటువంటిదే కానీ అదనంగా వచ్చేటువంటి పవర్స్ ఏమి అనకూడదు. కానీ ఆయన యొక్క శాఖలో నిమగ్నం అవటం మంచిగా ఇవాళ ఏదైతే పూజ్య బాపూజీ ప్రవచించినటువంటి గ్రామ స్వరాజ్యాన్ని స్వాతంలో
భారత రాజ్యాంగం ప్రవచించినటువంటి ఆదేశ సూత్రాల్లో ఇమిడి ఉన్నటువంటి పూర్తి స్ఫూర్తిని ఆయన తీసుకుని వాళ్ళ గ్రామాలకు చేయటం చాలా బాగుంది. తర్వాత ఇంకోటి, అసలు లోకేష్ గారు డిప్యూటీ సీఎం ఏంటి, ఈజ్ వన్ అండ్ సోల్ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ. ఆయన కూడా యువగళ నుంచి పార్టీని చక్కగా నడుపుకుంటూ వస్తూ మంచి వాళ్ళ మొత్తం అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ అంతా ఆయన ఉంది. మనకేదో తెలియక ఆయన ఏదో మెప్పు పొందటానికి మనం మాట్లాడే మాటలేమో కానీ ఆయనకి పార్టీలో ఈ ప్రభుత్వం ఏం తక్కువైంది, ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ ది గవర్నమెంట్. We seen that transformation, a tremendous transformation particularly during the Yogalam. Right, sir. Right.